నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఎన్నో పోషక విలువలున్న రాజ్మాతో కర్రీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. పంజాబీ స్టైల్ రాజ్మా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ, రోటీ, చపాతీ ఇలా ఎందులోకి తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. రాజ్మా తింటే మన హెల్త్కి చాలా మంచిదండి. మీరు ఎప్పుడైనా స్పెషల్గా చేయాలి అనుకుంటే డెఫినెట్గా రాజ్మా కర్రీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక బౌల్లోకి 1 కప్పు రాజ్మా తీసుకోవాలి. మనకి మార్కెట్లోకి చాలా రకాల రాజ్మా ఉంటాయి, సో చూసి తీసుకోండి. ఇప్పుడు రాజ్మా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ రాజ్మా అనేది 8 అవర్స్ లేదా ఒక ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందు రోజే రాజ్మాని సోక్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మనం చూస్తే రాజ్మా అనేది చక్కగా సోక్ అయి ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రాజ్మాని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రాజ్మాని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు, 2 లవంగ మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని రాజ్మాని కుక్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను గిన్నెలో కుక్ చేసుకుంటున్నాను. రాజ్మా ఉడికిందా లేదా అని ఇలా చేత్తో పట్టుకొని చూస్తే చక్కగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసుకుందాము. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 లవంగ మొగ్గలు, చిన్ని దాల్చిని, ఒక యాలుక, ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయాక 5-6 పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది గోల్డెన్ కలర్కి వచ్చాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను సన్నగా తరిగి వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఈ టమాటాని ప్యూరీలాగా చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి టమాటా అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగానే కుక్ చేసుకున్న రాజ్మాని వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈ రాజ్మాకి చక్కగా పడతాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రాజ్మా కర్రీ అనేది మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మసాలాలు చక్కగా రాజ్మాకి పడతాయి. ఇప్పుడు మనం మూత పెట్టి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి రాజ్మా కర్రీ అనేది చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. అలాగే ఫైనల్గా కసూరి మేతిని ఇలా చేత్తో నలుపుకొని రాజ్మా కర్రీలోకి వేసుకోవాలి. కసూరి మేతి వేసుకోవడం వలన రాజ్మా కర్రీ అనేది చాలా అల్టిమేట్గా ఉంటుంది. సో మీరు అస్సలు స్కిప్ చేయొద్దు, తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చాలా సింపుల్ అండ్ టేస్టీ రాజ్మా కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ రాజ్మా కర్రీ అనేది రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి ఇలా ఎందులోకి తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. రాజ్మా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.